అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి ఎడమ కాలువ గండిపడడంతో దాదాపుగా 3 నుంచి 400 ఎకరాల భూమిలో పంట నష్టపోయామని రైతులు చెబుతున్నారు. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా భారీ వర్షం ద్వారా వచ్చిన వరద నీరు స్వర్ణ ప్రాజెక్టుకు నేరుగా చేరింది. 6 గేట్లు ఎత్తి కిందికి నీళ్లు వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 1.73 టీఎంసీల సామర్థ్యం కల ఈ ప్రాజెక్టుకు పూర్తి కొంత ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రధానంగా 2 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్న పరిస్థితి. 5,700 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉందని చెబుతున్నారు. అవుట్ఫ్లో వచ్చేసి 5,700 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ప్రాజెక్టు కింద 9,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు సామర్థ్యం ఉంది. ఈ కాలువలు అసంపూర్తిగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. మనతో పాటు రైతులు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏందన్నా అన్న, ఈ కాలువ ఇప్పుడు నుంచో కన్స్ట్రక్షన్ ఉందో, ఈ కాలువ కన్స్ట్రక్షన్ అది పూర్తిగా కంప్లీట్ చేయలేదు. ఉట్టిగా ఏదో నామమాత్రంగా కాలువను తీసి ఆ మొరం వేసి ఓన్లీ కాలువ గట్టు కట్టినట్టు ఉంది అన్న. ఇంకో విషయం ఏంటంటే, కాలువ పూర్తి కాకుండా పూర్తి చేయడానికి రాళ్ళు కానీ సిమెంట్ వేసి పూర్తి చేయాలి. అయితే ప్రతి సంవత్సరం వర్షం పడే ఈ వర్షాకాలం వస్తే అలా చేతిలో ప్రాణం పెట్టుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొన్ని 100-200 ఎకరాల పత్తి కానీ వరి కానీ సోయా పంటలు కానీ చాలా నష్టపోతున్నాము. ప్రతి ఇయర్లీ అలాగే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఈ కాలువని అక్కడ తెగడం జరిగితే ఆఫీసర్లను కానీ అందరినీ అడిగితే నామమాత్రంగా వచ్చేసి అవును ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మాకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకడం లేదు. మేము 5-6 రైతులం కలిసి మొత్తం 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు చేసి ఆ కాలువ యొక్క దాన్ని కట్టడం మొరం పోసి దాన్ని కట్టడం జరిగింది కట్టుని. దాని తర్వాత లాస్ట్ ఇయర్ అక్కడ జరిగితే మళ్ళీ ఇక్కడ జరిగింది. ఇది కేవలం ఆఫీసర్ల నిర్లక్ష్యం ద్వారానే జరుగుతుంది. వెంటనే ఇక్కడ జరిగిన వెంటనే ఇప్పటి వరకు మార్నింగ్ నిన్న నైట్ వర్షం కురవడం జరిగింది సరిగ్గా. అయితే ఇప్పటి వరకు ఆఫీసర్లు ఎలాంటి స్పందన లేకుండా మా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఇట్టి విషయాన్ని మేము సోషల్ మీడియాలో మాధ్యమంలో ఇదే పరిస్థితి ఉంటే ఏం చేస్తారు? ఇదే పరిస్థితికి ఇలా కొనసాగితే రైతులందరం మూకుమ్మడిగా అన్ని రోడ్లు దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాం సార్. ఏం పేరు తమ్ముడు? హరిచరణ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంది పరిస్థితి చెప్తామే. ఏంది మీ భూమి ఉందా? భూమి కొట్టుకుపోయింది. ఎన్ని ఎకరాలు కొట్టుకుపోయింది? ఒక 2 ఎకరాలు. మొత్తం ఎన్ని ఎకరాలు? మొత్తం ఇక్కడ నుంచి ఒక 500 ఎకరాలు ఉంటుంది. మొత్తం ఇట్లానే ప్రతి ఎవ్రీ ఇయర్ అంటే పోయినసారి ఇంతకు ముందు దిగిపోయింది. అప్పుడు కూడా మేము ఏదో చందాలు వేసుకోనో ఏదో ఇంటి నుంచి చేనోళ్ళం దగ్గరికి వచ్చి చేసుకొని ఆసారి ఇది అయిపోయింది, ఈసారి ఆడ దిగకుండా ఈడ దిగిపోయి ప్రతిసారి ఇట్లా దిగిపోకుండా నాకు ఒక 2 ఎకరాలు వేరేలే ఒక 2 ఎకరాలు అట్లా అనుకుంటే ఒక 500 ఎకరాలు కొట్టుకోబోవుడు కానీ ఇట్లా చేస్తున్నది. ఇట్లానే ఈ అధికారుల నిర్లక్ష్యము ఎప్పుడన్నా కానీ మేము పోయినా కానీ మమ్మల్ని ఒకసారి మేము ఉన్నంతసేపు సరే చేస్తాము అవుతుంది అని చెప్తారు. మేము వచ్చిన తర్వాత ఇక అంతే బండి తీసుకొని వచ్చి చూసి పోవుడు, కార్లు తీసుకొని వచ్చి చూసి పోవుడు అంతే ఉంటున్నది. కానీ ఇవి ఈ కినాల్ని మాత్రం పట్టించుకుంటలేరు సార్. ఇదే కానీ రిపీట్ మళ్ళీ ఇంకోసారి ఇట్లా అయిపోతూనే ఉంటే ఇక ఏముండదు, భూములు అమ్ముకొని కానీ మందులు తాగి చచ్చిపోవడం కానీ అట్లాంటివి ఉంటాయని మేము చెప్తాం. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి. మా పరిస్థితి ఇంకా నిర్లక్ష్యం వహిస్తే మేము ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు మాకు చావే శరణ్యం. ఉన్న భూములన్నీ పోయిన తర్వాత పంటలు కొట్టుకుపోయిన తర్వాత మేము బతకడం ఎలా అని రైతులు చెబుతున్న పరిస్థితి. ఇది సాయినగర్ దగ్గర జరిగింది. ఇది సారంగపూర్ మండల్లో ఈ ప్రాజెక్టు ఉంది. సారంగపూర్ మండల్లో సాయినగర్ దగ్గర దాదాపుగా 700 మీటర్ల దూరంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీనిపై అధికారులు స్పందించాలి. జిల్లా కలెక్టర్ కూడా దీనిపై ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఇప్పటికే చాలా కాలంగా స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన స్వర్ణయుగం రాలేదని రైతులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ఈ కెనాల్ అసంపూర్తి రివిట్మెంట్ పూర్తి కాకపోతే ఇలాగే అసంపూర్తిగా ఉంటే రానున్న రోజుల్లో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు సుమంతో రవినాయక్, ఆర్టీవీ, స్వర్ణ ఎడమ కెనాల్ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.